హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ కోసం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎయిమ్స్, జిప్మర్, 15% గవర్నమెంట్ కోటా సీట్స్, అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్ వీటిల్లో మీరు పార్టిసిపేట్ చేసి సీటు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్స్ ఎక్కడ చూసుకోవాలి అంటే ఎంసీసీ అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అఫీషియల్ వెబ్సైట్ లో చూసుకోవాలి. జస్ట్ మీరు గూగుల్ సెర్చ్ బార్ లో ఎంసీసీ అని టైప్ చేసినా కూడా ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇదే మీ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ లో ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది, చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ బులెటిన్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని చదివి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ 2026 సంవత్సరం కౌన్సిలింగ్ కి సంబంధించి చాలా చేంజెస్ ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి అర్థం చేసుకోండి. క్లియర్? అలాగే ఈ సర్వీసెస్ అండ్ స్కెడ్యూల్ లో కూడా ఇక్కడ మనకి స్కెడ్యూల్స్ ఇచ్చారు. అంటే ఏ డేట్స్ లో ఏ రౌండ్ జరుగుతుంది, ఎంతవరకు జరుగుతుంది, ఆ రౌండ్ ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ అన్ని కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసి చదివి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత క్యాండిడేట్ యాక్టివిటీ బోర్డ్ లో విల్ అప్డేట్ సూన్ అని ఉంది కదా, ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపించింది. దీని మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆల్రెడీ పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి చెప్పాను. పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ మీరు ఇమ్మీడియట్ గా మెడికల్ ఎగ్జామినేషన్ కి మీకు దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ సెంటర్స్ కి వెళ్ళి చేయించుకోండి. ఆల్రెడీ మెడికల్ ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. మీరు అక్కడికి వెళ్ళి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ పొందితే అప్పుడు మీరు పీడబ్ల్యూడీ కేటగిరీలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఆ పీడబ్ల్యూడీ సర్టిఫికెట్ ని ఆటోమేటిక్ గా మెడికల్ సెంటర్స్ వాళ్ళే ఎంసీసీకి లింక్ చేస్తారు. మీరేమి అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. క్లియర్? నెక్స్ట్, ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక వీడియో సరిపోదు. దాదాపు ఒక 4 లేక 5 వీడియోస్ అవసరం అవుతాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అంటే వీళ్ళు ఇచ్చినటువంటి స్కెడ్యూల్ ఎలా అర్థం చేసుకోవాలి అనేది మాత్రమే ప్రస్తుతం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే మనకి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అండ్ రౌండ్ 4 అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటారు. ఈ 4 రౌండ్స్ కి సంబంధించి ముందుగానే స్కెడ్యూల్ ఇస్తారు. దీన్ని టెంటేటివ్ స్కెడ్యూల్ అంటారు. అంటే సుమారుగా ఈ డేట్స్ లో ఇలా జరగవచ్చు అని చెప్పటం, అంతేగాని ఎగ్జాక్ట్ గా కాదు. ఒక్కొక్కసారి మనకి ఇంకా కొంచెం డిలే అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. అడ్వాన్స్ గా ముందైతే క్లోజ్ చేయరు, కానీ కొంచెం డిలే అయ్యే అవకాశాలు ఉండొచ్చు. అయితే ప్రస్తుతానికి మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది రౌండ్ 1 కు సంబంధించినటువంటి స్కెడ్యూల్. ఇక్కడ స్కెడ్యూల్లో డేట్స్, డిఫరెంట్ డేట్స్ మెన్షన్ చేస్తారు. ఫస్ట్ ది సీరియల్ నెంబర్ అంటే రౌండ్ నెంబర్ ని స్పెసిఫై చేస్తారు ఇక్కడ. సెకండ్ది ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ స్కెడ్యూల్ తో పాటుగా మనకి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేయాలి. ఏ కాలేజ్ లో ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉంటాయి అనేది కూడా మనకి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేస్తారు. ఆ ప్రాసెస్ కి ఇక్కడ 4th ఆగస్టు డేట్ న మనకి రిలీజ్ చేస్తారు అని చెప్తున్నారు. అర్థమైంది కదా? నెక్స్ట్, ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేటువంటి డేట్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటే రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్. ఆగస్టు 5వ తారీఖు నుండి ఆగస్టు 12వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. పేమెంట్ ఆగస్టు 12వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే డిలే అయితే ఒక 3 అవర్స్ ఎక్స్టెండ్ చేస్తారు. నెక్స్ట్, చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్. చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ 5వ తారీఖే స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ డే నుండి మీకు వెబ్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో ఎవరైతే 5వ తారీఖు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ రోజు నుండి చేసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు 6వ తారీఖు నుండి లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఆగస్టు 6వ తారీఖు నుండి ఆగస్టు 13వ తారీఖు ఉదయం 11 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో గుర్తుంచుకోండి, ఇక్కడ లాకింగ్ అని ఉంది కదా, ఈ లాకింగ్ అనే పదాన్ని పూర్తిగా మర్చిపోండి. ఎందుకంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో చాయిస్ లాకింగ్ అనేది మ్యాండేటరీ కాదు. ఖచ్చితంగా చేసుకోవాలని రూల్ ఏమీ లేదు. చేసుకోవద్దు అని మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి స్కెడ్యూల్ ప్రకారంగానే జరగదు. ఒక్కొక్కసారి లాస్ట్ మినిట్ లో ఈ డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారు. ఎక్స్టెండ్ అయినప్పుడు ఏమవుతుంది, మీరు పొరపాటున సపోజ్ ఆగస్టు 12వ తారీఖున వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకున్నారు అనుకోండి, కానీ 13వ తారీఖు మీకు డేట్ ఎక్స్టెండ్ చేశారు 15వ తారీఖు వరకు అనుకుందాం ఎగ్జాంపుల్. ఆ ఎక్స్టెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఎడిషనల్ గా సీట్స్ గానీ కాలేజెస్ గానీ యాడ్ అవుతాయి. ఆల్ ఆఫ్ సడన్ ఎన్ఎంసీ వాళ్ళు లాస్ట్ మినిట్ లో పర్మిషన్స్ ఇస్తారు. ఈ 12వ తారీఖు ఎవరికైతే లాకింగ్ అయిపోయిందో, లాక్ చేసుకున్నారో
వాళ్ళు మరలా ఒకసారి ఓపెన్ చేసి ఆ న్యూగా యాడ్ అయినటువంటి సీట్స్ కాలేజెస్ ని పెంచుకునే అవకాశమే ఉండదు. అర్థమైంది కదా? అందుకని చాయిస్ లాకింగ్ అనేది దయచేసి ఎవ్వరు కూడా ముట్టుకోవద్దు. కంపల్సరీ కాదు, చేయాల్సిన అవసరమే లేదు. మొత్తం ఎవరైతే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తారో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఆగస్టు 13వ తారీఖు ఉదయం 11 గంటల వరకు చాయిస్ లాకింగ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ డేట్ అండ్ టైం కల్లా అందరివి కూడా ఆటో లాక్ అవుతాయి. కాబట్టి దయచేసి ఈ లాకింగ్ అనే పదాన్ని పూర్తిగా ప్రతి రౌండ్ లో కూడా మీరు మర్చిపోండి. దీని గురించి అసలు బ్రెయిన్ లో పెట్టుకోకండి. నెక్స్ట్, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అన్నారు. అంటే ఇక్కడ మీరు ఏమీ చేయరు, ఇది సాఫ్ట్వేర్ చేసింది ప్రాసెస్. అంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ అన్ని చెక్ చేసి ఆ వెబ్ ఆప్షన్స్ లో టాప్ టు బాటమ్ స్కానింగ్ చేసింది. మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ లో ఎక్కడైనా వేకెన్సీ ఉందా అని పై నుండి క్రిందకి చెక్ చేసింది. ఎక్కడ వేకెన్సీ ఉందో చెక్ చేసి మీకు సీట్ అలాట్మెంట్ ఇవ్వాలి. కాబట్టి ఇలా అందరివి కూడా ప్రాసెస్ చేయడానికి ఆగస్టు 13వ తారీఖు 11 గంటల తర్వాత నుండి ఆగస్టు 16వ తారీఖు వరకు ఈ ప్రాసెస్ చేస్తారు. దీని తర్వాత మీకు ఆగస్టు 16వ తారీఖు సాయంత్రం ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. ఈ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ ఒక లిస్టు రిలీజ్ చేస్తారు. దానిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇమ్మీడియట్ గా గ్రీవెన్సెస్ కి సబ్మిట్ చేయండి అని. ఆ తర్వాత ఫైనల్ రిజల్ట్ ఆగస్టు 17వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఈ రిజల్ట్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది అంటే కేవలము ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో మాత్రమే, పీడిఎఫ్ రూపంలో మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆ రిజల్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు కదా, కరెంట్ ఈవెంట్స్ ఉంది, ఇక్కడ రిలీజ్ అయింది ఒక పీడిఎఫ్ రూపంలో. అంతే తప్ప మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి కానీ లేదా రిజిస్టర్డ్ మొబైల్ కానీ ఎటువంటి మెసేజెస్ కూడా ఎవ్వరూ పంపించరు. ఒకవేళ మీరు చెక్ చేసుకోవడం లేట్ అయినా, మీకు సీటు వచ్చి ఉండి మీరు చూసుకోకపోతే మీరు సీటు మిస్ అయినట్లే లెక్క. ఎవరు కూడా మీకు ఇంటిమేషన్ ఎవరు గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ అన్నారు. ఇంతకు ముందు సంవత్సరాల్లో రూల్స్ వేరు, ఈ సంవత్సరం న్యూ రూల్స్ వచ్చాయి. ఈ సంవత్సరం రూల్స్ ఏంటంటే మనకి 2 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఒకటి ఫ్రీజింగ్, రెండవది ఫ్లోటింగ్. ఫ్రీజింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, రౌండ్ 1 లో వచ్చిన కాలేజ్ కానీ మీకు నచ్చి అదే కాలేజ్ లో ఉంటాము, ఇంకా మాకు అప్గ్రేడేషన్ వద్దు అనుకునే వాళ్ళు కాలేజ్ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళి మీ సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీజు తీసుకెళ్లి ఫిజికల్ గా రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలా కాదు, మేము అప్గ్రేడేషన్ కి వెళ్ళాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళు ఫ్లోటింగ్ ఆప్షన్ చూస్ చేసుకొని ఆన్లైన్ లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫ్రీజ్ చేసే వాళ్ళైనా ఫ్లోటింగ్ వాళ్ళైనా ఎవరైనా సరే ఈ రిజల్ట్ అనౌన్స్ చేసిన జస్ట్ విత్ ఇన్ 2 days లోగా, అంటే 17వ తారీఖు రిజల్ట్ వస్తుంది కదా, 17, 18 ఈ 2 రోజుల్లోగా మీరు వెంటనే ఆన్లైన్ లో మీ యొక్క డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయడానికి కూడా లింక్ ఇస్తారు. ఆ లింక్ ని క్లిక్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్ గా స్కాన్ చేసి వాటిని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ని మీకు ఎక్కడైతే సీట్ అలాట్ అయిందో ఆ కాలేజ్ వాళ్ళు ఆన్లైన్ లో వెరిఫై చేస్తారు. ఒకవేళ ఆ డాక్యుమెంట్స్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి వాళ్ళు మెసేజ్ పంపిస్తారు, మరలా రీ అప్లోడ్ చేయండి అని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ డే నుండి కూడా మీ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అలాగే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ని చెక్ చేసుకుంటూ ఉండాలి, ఏదైనా మెసేజెస్ వస్తున్నాయా అని. అర్థమైంది కదా? సో ఫ్రీజింగ్ ఆప్షన్ వాళ్ళైతే ఈ డేస్ లోగా 18వ తారీఖు నుండి 22వ తారీఖులోగా కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి ఫీజు కట్టాలి, ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. అలా కాకుండా ఫ్లోటింగ్ తీసుకునే వాళ్ళైతే ఓన్లీ ఆన్లైన్ రిపోర్టింగ్ చేస్తే చాలు. నెక్స్ట్, వెరిఫికేషన్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్స్ డేటా బై ఇన్స్టిట్యూట్స్ అన్నారు. ఇది 23rd ఆగస్టు ప్రాసెస్ జరుగుతుంది. ఇది మీరేం చేయరు, కాలేజ్ వాళ్ళకి ఈ ప్రాసెస్ జరిపించుకోవడానికి ఒక రోజు టైం ఇస్తారు. అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఆ కాలేజ్ లో జాయిన్ అయ్యారు అంటే ఫిజికల్ గా రిపోర్ట్ చేయనివ్వండి, ఆన్లైన్ రిపోర్టింగ్ అయినా సరే, మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది యాక్సెప్ట్ చేశారు సీట్ ని, ఎంతమంది చేయలేదు, ఆ రిపోర్ట్ అంతా కూడా వీళ్ళు తయారు చేసి ఎంసీసీ వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత 24th ఆగస్టు మరలా సెకండ్ రౌండ్ కి సీట్ మ్యాట్రిక్స్ తయారు చేస్తారు. ఇది సైట్ లో డిస్ప్లే అవుతుంది. సో ప్రస్తుతానికి దీని గురించి మీరు ప్రతి ఒక్కరు కూడా మీ నోట్ బుక్స్ ఒకటి పెట్టుకొని వాటిలో డేట్స్ అన్ని నోట్ చేసుకోండి జాగ్రత్తగా. దాని ప్రకారంగా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయండి. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. అలాగే ఒకవేళ మీకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే తెలియకపోతే మెంటర్షిప్ కావాలి అంటే పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ పెయిడ్ సర్వీసెస్ కి 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.